ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ గురించి ఇప్పుడు మాట్లాడుకుంటూ చెప్తాను. దానికి తవ్వలేదు. ఫస్ట్ మీరు పోయి చూసుకోవాలి. రెండోది ఇప్పుడు మరి నేను పైకి చూడలేదు. ఇప్పుడు చూస్తే మరి ఆడ డోర్లు కూడా ఉన్నాయి. కరెంటు సౌకర్యాలు ఆడికి పోయి చూసి డబుల్ బెడ్రూమ్ ఎట్లే ఉంటుంది. అందులో ఉన్న ప్రభుత్వాలు వేరే పనులు చూస్తే పెట్టండి. 1,60,60,000 పెట్టండి. రోడ్డు, కరెంటు, లిఫ్ట్లు, 4 ఫ్లోర్ల లిఫ్ట్లు పెట్టేస్తాం. లిఫ్ట్లు కూడా పెడతాం. అదేవిధంగా టెండర్ విషయం 2 నెలలు స్టార్ట్ చేసి డిసెంబర్లో ఇంకో 90% అప్రిషియేషన్స్ వచ్చింది. ఇట్లా సరే సోషల్ మీడియాలో మేము మీకున్నా కూడా TV9 వాళ్ళకు ధన్యవాదాలు. మా పని కొంచెం వాళ్ళు చేసి మమ్మల్ని కూడా సోషల్ మీడియాలో కన్వర్ట్ చేస్తాను. మంచిర్యాలలో కూడా వాళ్ళకు కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఇంకేమైనా ఉంటుంది అవకాశం రికవరీ కావాలని చెప్పి పత్రికా మిత్రులతో సహా ప్రార్థన చేసిండ్రు. కొందరు ఇంకో రకంగా మండల్ అక్కడికి ఈ మూడింటి గురించి రిక్వెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా తాలూకాటిది అవార్డు కూడా అయిపోయింది. కాంట్రాక్ట్ అగ్రిమెంట్ కూడా చేసిండ్రు. నాకు తెలిసి ఒక 10 రోజుల్లో అవుతుంది. రెండవది 400 kV శాంక్షన్ చేసిండ్రు. దాని ఫీజిబిలిటీ కోసం మొత్తం చేయాలనేది లెక్క చూస్తుంది. నా టీం వచ్చి దాదాపు 25 మంది వచ్చి రాజీవ్ నగర్ లో అన్ని 2-3 నెలల కార్యరూపం దాని శాంక్షన్ ప్రాసెస్ ఉన్నది. అది ఒక రకంగా అడిగితే 11, 22, 23 అడుగుతాను అనుకుంటే 400 kV కాదు కొంచెం అంటే అన్నాడు. కాకపోతే నేను 15 తారీఖు పోయిన తర్వాత తెల్లారి తీసుకుపోయి కాగితాలు పెడితే నేను ఇంకా హైదరాబాద్ చేరితే నేను ఇక్కడికి కాగితాలు పట్టుకుని వచ్చినాను. వెంటనే శాంక్షన్ చేసినాడు. ఇది ఉత్తర తెలంగాణ అంటే వరంగల్ కానీ, కరీంనగర్ కానీ, ఆదిలాబాద్ కానీ, నిజామాబాద్ ఈ 4 జిల్లాలలో మూడవది 400 kV అనేది మూడవది. ఇంత తొందరగా శాంక్షన్ చేసిన దాఖలా లేవు. అది బట్టిగా వాళ్ళ ఎండి మాట్లాడుతున్నారు. ఈ తెచ్చిన సరైన మా సారు ఒక్కొక్క రూపాయి అంటే మొత్తం లెక్కలు పెట్టి ఈ లెక్కలు పెట్టి అలా చేస్తూ తీసుకొచ్చిన మీకు అని చెప్పి చెప్పడం జరిగింది. దానికి అందరి కృతజ్ఞతలు. అధికారులు కూడా పూర్తి సహకరించారు. మంచిర్యాల నియోజకవర్గాల్లో మాత్రం ఈ వినాయక చవితి నుంచి మండపాల నుంచి మొదలు పెడితే చివరి వరకు నిమజ్జనం వరకు ఏ రకమైన సంఘటన జరగకుండా చేసిన వారందరికీ సంబంధిత అధికారుల కృతజ్ఞతలు. వాళ్ళకు కూడా వచ్చి మొట్టమొదటి రసీదు పెట్టింది అదే 4:30, 5 గంటలకు వస్తే 7:30, 8 గంటలకు పెట్టింది. దాంట్లో మున్సిపాలిటీ వాళ్ళు, పోలీసు వాళ్ళు, ఎలక్ట్రిసిటీ వాళ్ళు, ఫైర్ వాళ్ళు ఇంకా సంబంధిత అధికారులందరితో మీటింగ్ పెట్టి దాదాపు 1 గంట చేసేసి దీని ద్వారా మండపాలు ఎవరైతే పెడుతుండో వాళ్ళకు కూడా చెప్తున్నాం. ఆల్రెడీ ఇవాళ పాంప్లెట్ చూసాను. మండపం దగ్గర మండపానికి ప్రభుత్వం తరఫున చేసే ఏర్పాట్లు, వాళ్ళ మండపానికి పూర్తి కరెంటు ఉచితంగా ప్రతి మండపానికి ఇవ్వడం జరుగుతుంది. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వచ్చి అందుకే మండపాలు ఎక్కడెక్కడ పెడతాం చెప్తే దానికి సంబంధించిన ఒకసారి పోయి చెక్ చేసుకొని ఆ మండపం పెట్టాల్సా లేకపోతే అటు ఏమైనా జరగాలని సజెషన్ ఇచ్చి అంటే ఎలక్ట్రిసిటీ
ఎలక్ట్రిసిటీ వాళ్ళకు ముఖ్యమైన సమస్య ఉంటుంది, ఎందుకంటే ఇబ్బందులు అటు ఇటు ఉంటుంది. దాని ద్వారా మళ్ళీ ఏదైనా షాక్ కరెంట్ అవి కాకుండా అది చూసుకొని ఇవ్వడం జరుగుతుంది. మున్సిపాలిటీ వాళ్ళు శానిటేషన్ విషయం చెప్పడం జరిగింది. డైలీ ఉదయం 4 గంటల నుంచి 6 గంటల లోపల శానిటేషన్ వాళ్ళ మండపం దగ్గర, మండపం పరిసర ప్రాంతాలలో మొత్తం పూర్తి చేసి క్లీన్ చేసి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఉదయం పూజ మొదలైనప్పటి నుంచి రాత్రి పూజ పూర్తయ్యే వరకు మంచినీళ్ళ సౌకర్యం, ఈ శానిటేషన్, ఈ 2 మున్సిపాలిటీ వాళ్ళు చేయడం జరిగింది. ఫైర్ వాళ్ళు కూడా సేఫ్టీ ఫ్యాక్టర్ కోసం టీములు రెడీ పెట్టుకున్నది అన్ని పద్ధతి జరిగింది. పోలీసు వాళ్ళు చేసేది స్పష్టంగా చెప్పడం జరిగింది. మండపం దగ్గర ఎవరన్నా తాగి కనబడితే ఖచ్చితంగా వాళ్ళని తీసుకుపోతారు, కేసులు పెడతారు. ఆ తర్వాత నిమజ్జనం అయ్యే వరకు కూడా దాని కిలోమీటర్ పరిధిలో వాళ్ళని రానియకుండా బైండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఈ తర్వాత ఏ రకమైన ఇబ్బంది పెట్టకుండా ఇది స్పష్టంగా చెప్పడం జరిగింది పోలీసు వాళ్ళకు. ఎందుకంటే గణేష్ అనే పూజ కాడ ఇప్పుడు మనం కోశమ్మ తల్లి, ఎత్తం మైసమ్మ తల్లి, దానికైతే అన్ని అలవ ఉంటాయి, కోతలు మిత్రంగా అలవ ఉంటాయి. దీనికి ఇక్కడ అలవ లేదు వాస్తవ శాస్త్ర ప్రకారం. అందుకోసం ఆ నిబంధన కఠినతరంగా ఉంటుంది. దానికి మీ ద్వారా ప్రజలు ఒకసారి చెప్తున్నాను. ఈ రెండోది నిమజ్జనం అప్పుడు పోయిన సంవత్సరం జరిగింది. ఈ సంవత్సరం కూడా ఏ రకమైన ఇబ్బంది లేదు. అన్ని ఎట్లా పోతే అన్ని రకాల అన్ని అరేంజ్ చేస్తున్నాం. నిమజ్జనానికి అన్ని ఏర్పాటు పూర్తి చేసుకొని పెట్టుకుంటాం. ఆ నిమజ్జనం టైంలో కూడా చెప్తాను, ఎవరన్నా మీరు నిమజ్జనం పోయి అక్కడ పూర్తి చేసి ఇంటికి పోయి ఇళ్ళలో మీరు ఏమైనా చేసుకోండి. ఈ దారి పొడవునా కానీ అక్కడ కానీ ఇటువంటి తాగుడుకు అవకాశం లేదు. అని దృష్టిలో పెట్టుకొని నరేంద్ర చెప్పేదంటే దీనికి పూర్తిగా సహకరించారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.